ఏం బిగ్ బాస్ ఏం చేసావు ఈరోజు కథ ఏంది? బిగ్ బాస్ కి ఏం చెయ్యాలో ఏందో ఆయన ఏందో బిగ్ బాస్ ఆటలేందో ఆ పల్పి ఆరెంజ్ ఏందో ఆ స్విమ్మింగ్ పూల్ ఏందో నీ డబ్బులేందో నువ్వు చేసే పే ఏందో ఎవ్వడికి ఏమీ అర్థం కాని పరిస్థితి. నువ్వు చేసే టాస్కులేమో గానీ చూసే ఆడియన్స్ కి చూసే రివ్యూస్ కి చెప్పాలన్నా కూడా మాకు చిరాకు. అసలు ఎట్లా తయారయ్యామంటే ఏంది నాన్న, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నిజంగా చెప్తున్నా, నీ యొక్క బిగ్ బాస్ కి వద్దన్నావు. నిజంగా చెప్తున్నా, త్వరలోనే నీ బిగ్ బాస్ ఈ యొక్క షో మాత్రం అంటే ఈ సీజన్ మాత్రం త్వరలోనే క్లోజ్ అవుతుందని. 100 ఎపిసోడ్స్ కూడా కాదు, అసలు ఇంకొక 10 ఎపిసోడ్ లో క్లోజ్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. అవునా కాదా? ఏంది అసలు ఏం పెట్టా? ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ అన్నావు, ఎంతో నేను డబ్బుల కోసం అన్నావు, దూకింది విష్ణుప్రియ. ఎంత ఇచ్చావు? ఒక 50,000 ఎంతో ఇచ్చుంటావు. తర్వాత ఫిజికల్ వైలెన్స్ నిషేధం అన్నావు. మరి నేను కొట్టుకున్నారుగా నిన్న మొన్న మరి కొట్లాడుకున్నారు తొక్క, మరి ఇప్పుడు కూడా కొట్టుకున్నారు. మనం మొన్నటిదాకా ఏం చేసా? ఫిజికల్ వైలెన్స్ నిషేధం అని చెప్పకుండా ఇప్పుడు కళ్ళు తెరిచావు నానా? ఇప్పుడా నిద్రపోయావు శుభ్రంగా? వాళ్ళు ఫుడ్ పంపారుగా తొంగేసి తిని శుభ్రంగా నిద్రపోయినట్టున్నావు. తర్వాత నైట్ 2ంటికి లేపి మేమదా పాప వాళ్ళకి ఫుడ్ లేక ఒక టీంకి ఇచ్చావు కదా, ఫుడ్ లేక పాపం అదేంటి ఓన్లీ రాగి జావే తాగమని, ఓన్లీ వెజిటేబుల్ ఇచ్చేసి అవే తినమని అంటే ఆకలికి ఎవడే నువ్వు తిని చావరాదు. తిను ముందు ఫస్ట్. ఏం చేస్తున్నావు నువ్వు తిను ఫస్ట్, అవే తిను, సన్నబడు, బాగుంటావు. చాలా లావ్ అయిపోయినట్టున్నావు, అందుకని వీళ్ళకి ఇచ్చావు టాస్క్. అసలు ఏంది? అన్నం పెట్టు వాళ్ళకి, మనుషులకి. హౌస్ లో పంపించినప్పుడు టీం అందరి కంటెస్టెంట్లందరికీ అన్నం పెట్టు, అంతేగాని నువ్వు ఏంది అసలు నాకు అర్థం కావడదా? వాళ్ళు మిగతా కొంతమందికి పెట్టి కొంతమందికి పెట్టకుండా కొంతమందికి ఏమో ఇదేంటి రాగి జావలేంది నాకు అర్థం కావడతా? నువ్వు తిను ఫస్ట్ రాగి జావ, నువ్వే తాగు 24 గంటలు 365 రోజులు నువ్వే తాగు. 100 రోజులు హౌస్ లో ఉంటారు, నువ్వే తాగు. వెజిటేబుల్స్ కూడా నువ్వు తిను, మంచిగా ఇంకా సన్నగా అవుతావు. తర్వాత విష్ణు యష్మిల మధ్య గొడవ దేనికి? పాలు ప్యాకెట్ విష్ణు తీసుకుందని. వీళ్ళు ఎట్లా నేను చికెన్ తీసుకున్నారు, దాని నేను సరిపోయింది, దానికోసం గొడవ. నిజంగా యష్మి నువ్వైతే నీ బిహేవియర్ చాలా చేంజ్ వచ్చింది, చూసుకో, జాగ్రత్తగా ఉండు. తర్వాత పల్పి ఆరెంజ్ టాస్క్, 4 గిన్నెలు ఎట్టావు, 4 బౌల్ ఎట్టావు, పల్పి ఆరెంజ్ పోకుండా దాంట్లో పోసుకోమన్నావు, పోసుకున్నారు, బానే ఉంది. చుక్క కింద పడకుండా చేయమన్నావు. దానికి 1,00,000 ఎంతైతే 1,50,000 అట. సో సర్లే, పోసుకుని బాగానే గెలిచారు ఒక టీము. తర్వాత పాప నాగమణి కంటాకే ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాగమణి కానీ పాపం వచ్చి ఏం వండుకున్నారు, వాసన వస్తుంది. కానీ ఈసారి నాగమణి చాలా ఇంప్రూవ్ అయ్యాడండి. ఎట్లా అంటే ఇక చెప్పక్కర్లే, చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. పాపం చూస్తుంటే బాధేస్తుంది, ఆకలితుంది మొత్తుకుంటున్నా. ఈ ఫుడ్ పంపి ఫస్ట్ వాళ్ళకి. నువ్వు తింటంగా, నువ్వు తిని బొద్దుకులు తిని బొజ్జ పెంచడం కాదు, వాళ్ళకి పంపి. తర్వాత 5వ విషయం 50,000 ఇచ్చావు. ఏంది వ్యాక్స్ ఏందన్నా? టాస్క్లు ఏం కనపడలే. వ్యాక్స్ చేయడం ఏంది? నబ్బోందా? నిఖిల్కి పృథ్వీకి. నబీల్ పాప టాస్క్ మంచిగానే ఆడాడు, వ్యాక్స్ చేయించుకు. ఏంది అది? తింగరేషాలు కాకపోతే నువ్వు నీ టాస్క్ తగలయ్యా. తర్వాత 6వ అవకాశం 1 lakh సాక్షులు వేసుకొని సాక్షులతో ఆడడం. సరే అదొక్కటి కొంచెం బాగుందిలే, ఇంకొంచెం వీళ్ళు ఆడుకోవచ్చు గేమ్. ఎందుకంటే వీళ్ళు ఆడుకోవచ్చు, ఇంకా గేమ్ చాలా రకాలుగా ఆడుకోవచ్చు. సాక్షులు కదా, కొంచెం కొట్లాడుకోవచ్చు, కొంచెం ఫైటింగ్ అయితే చేయొచ్చు అనిపించింది నాకు. సర్లే అదొక్కటి కొంచెం పర్వాలే, ఒక 10%. మిగతావన్నీ ఈరోజు ఏమీ లేదు, అంత డొల్లా పనికిరాని చెత్త టాస్క్లు పెట్టావు, చెత్త మేళం పెట్టావు ఈరోజు మొత్తం. దేనికి అసలైతే నేనైతే 100% 0% ఇస్తున్నా. మీరేమనుకుంటున్నారు? ఈ రోజు టాస్క్లు ఎలా అనిపించాయి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పల్పి ఆరెంజ్ టాస్క్ లేదు నబ్బోందా? వ్యాక్స్ చేసుకునే టాస్క్ ఆడటం ఏంది నబ్బోందా? కానీ సర్లే, ఈ వీడియో అయితే అసలు ఇంతకన్నా ఏం చెప్పడానికి లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ మన ఛానల్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.